దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ వారు చెప్పినటువంటి విషయాన్ని ఉటంకిస్తూ ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు మేలు చేకూర్చే విధంగా ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం విషయంలో ప్రస్తావించినటువంటి అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున మేలు చేసే విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే పోలవరం నిర్మాణ వ్యయం ఏదైతే ఉందో దాని సవరణను ఆమోదిస్తూ దాని ఎత్తు 41.5 మీటర్ల ఎత్తుకు కట్టుబడి దాదాపు 35,400 కోట్ల ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేషన్ ఉందో దానికి ఆమోదం తెలుపుతూ దానికి సంబంధించి 12,500 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతున్నటువంటి విషయం బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దీని ద్వారా మనకి అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక రంగాల్లో ఏదైతే సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి విషయాలు ఉన్నాయో ఆ విషయాలకి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా జలజీవన్ మిషన్కి సంబంధించి ఈ పథకాన్ని 2028 వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆహ్వానించదగినటువంటి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జలజీవన్ మిషన్కి గతంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వారు చెల్లించాల్సినటువంటి వాటా మొత్తం ఏదైతే ఉందో చిన్న మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్లో జలజీవన్ మిషన్ సజావుగా కొనసాగలేదు అనేటువంటి విషయం మనందరూ కూడా గ్రహించాలి. ఏదైతే ఈవేళ 2028 వరకు పెంచినటువంటి పరిస్థితి ఉన్నదో దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జలజీవన్ మిషన్ యొక్క ప్రయోజనాన్ని ఏదైతే ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం ఉన్నదో అది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరొక విషయం, వేతన జీవులకు పెద్ద ఎత్తున ఊరట కలిగించినటువంటి విషయం. గత అనేక సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి సామాన్య ప్రజలు ట్యాక్స్ చెల్లింపు ఇచ్చేటువంటి విషయంలో వారు కోరుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వేళ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 12 లక్షల వరకు కూడా ఏ విధమైనటువంటి ట్యాక్స్ కూడా చెల్లించని అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఎవరైతే ఉద్యోగస్తులు 12,75,000 రూపాయల వరకు ఎటువంటి ఆదాయ పన్ను కూడా చెల్లించని అవసరం లేదనేటువంటి విషయం ఈ బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది.
ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. గతంలో 7 లక్షలు ఉన్నటువంటి ఆదాయపు పన్ను పరిమితి 7 లక్షలు దాటితే ఆదాయ పన్ను చెల్లించాలనేటువంటి విషయం ఉన్నదో దాన్ని ఈరోజు 12 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది ఈ దేశంలో ఆదాయపు పన్ను మినహాయింపుల్లో చెప్పుకోదగినటువంటి పరిణామంగా చెప్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 12 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే 2 లక్షల రూపాయలు ఆదాయ పన్ను చెల్లించేటువంటి పరిస్థితి నుండి ఈవేళ 12 లక్షల రూపాయలకు ఎటువంటి ఆదాయ పన్ను కూడా చెల్లించలేని విధంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణలు మనంతా కూడా ఆహ్వానించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే బడ్జెట్లో ఐటీ రంగానికి, టెలికాం రంగానికి, పవర్ సెక్టార్లకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా టీవీలు, మొబైల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఛార్జీలు తగ్గించే విధంగా ఈ బడ్జెట్లో కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఇటువంటి సామాన్య మధ్యతరగతులకు సంబంధించినటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ రూపొందించబడింది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది ఈ బడ్జెట్, విద్యా రంగానికి పెద్దపీట వేసింది ఈ బడ్జెట్, పట్టణాభివృద్ధికి పెద్దపీట వేసింది ఈ బడ్జెట్. ఈ విధంగా అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ రక్షణ రంగానికి కూడా పెద్ద ఎత్తున పెద్దపీట వేసినటువంటి బడ్జెట్ ఇది. అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో విమానాశ్రయాలు కొత్తగా దాదాపు 117 విమానాశ్రయాలను ప్రారంభించాలని నిర్ణయించడం, అదేవిధంగా తయారీ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైతే మోడీ గారు ప్రస్తావించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఉన్నదో దానికి సంబంధించి అన్ని అంశాలకు కూడా ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈవీ వెహికల్కి సంబంధించి బ్యాటరీల తయారీ కోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్యాటరీలన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి. ఏదైతే బ్యాటరీల తయారీలో ముఖ్యమైనటువంటి లిథియం, అదేవిధంగా బ్యాటరీల తయారీలో అవసరమైనటువంటి దాదాపు 30-35 యూనిట్స్ నుండి పెద్ద ఎత్తున వాటికి పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో బ్యాటరీల తయారీ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. అదేవిధంగా హెవీ ఇండస్ట్రీకి సంబంధించి 25-26లో దాదాపు 7,178 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది గత సంవత్సరం బడ్జెట్ కన్నా దాదాపు 57% అధికంగా కేటాయించారనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. అదేవిధంగా స్టీల్కి సంబంధించి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. స్టీల్కి సంబంధించి మంచి కేటాయింపులు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఏదైతే RINLకి సంబంధించి 8,400 కోట్లు 24-25 సంవత్సరంలో కేటాయించడం జరిగింది. అదేవిధంగా 25-26 సంవత్సరంలో దాదాపుగా RINLకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దేశంలో అన్ని రంగాలకు, సామాన్యులకు, రైతులకు, వ్యవసాయదారులకు, యువతకు, మేక్ ఇన్ ఇండియాకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతకు
పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగే విధంగా బడ్జెట్లో అనేక విషయాలు ప్రస్తావించారు. వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3,000 25 24 25కి 8,400 400 8,400 కదా. RINL ఆయన అడిగింది స్టీల్ ప్లాంట్. అదే విషయం 3,000 RINL నుంచి చెప్పి ఓకే. ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టీల్కి సంబంధించి RINL అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 24-25 బడ్జెట్లో దాదాపు 8,400 కోట్లు కేటాయింపులు చేసినట్టు, అదేవిధంగా 25-26 సంవత్సరానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయల కేటాయింపు బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. ఇది ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారీ పరిశ్రమల శాఖకి సంబంధించి 7,178 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది దాదాపు గత ఏడాది బడ్జెట్ కన్నా 57% ఎక్కువ. ముఖ్యంగా ఏదైతే హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి పెద్ద ఎత్తున ఈవీ వెహికల్స్కి ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణల్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ దేశంలో ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చే విధంగా, దానికి సంబంధించి బ్యాటరీ తయారీలో ఎలక్ట్రికల్ వెహికల్స్తో ముఖ్యమైనటువంటి ఏదైనా వస్తువు ఉన్నదంటే అది బ్యాటరీ. ఆ బ్యాటరీ తయారీకి పెద్ద ఎత్తున ఈ దేశంలో సదుపాయాలు కల్పించడం ద్వారా, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా, పన్నులు దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద పన్నులు తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున హెవీ ఇండస్ట్రీస్కి రాయితీలు ఇచ్చిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.